ఎక్కడ నుంచి సార్ వచ్చింది? యాక్చువల్గా పెట్టుకున్నాక అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది? మీరు పళ్ళు పూలు అన్ని తీసుకుని వచ్చారు. భూమి అమ్మడం జరిగింది, అప్లై తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది, మంచి జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. ఇంకా రాబోయే కాలం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అమ్మ మీరైతే వివరంగా చెప్తారు, చెప్పండి అమ్మా. కొంచెం భూమి కొనుక్కున్నామండి, ఒక ల్యాండ్ కొనుక్కున్నారు కదా, 3 acres కొనుక్కున్నారా? అసలు మీ రాజులంటేనే భూములకి ప్రధానం. మీ దగ్గర ఎన్ని ఎకరాలు ఉంటే అంత గొప్పగా ఉంటుందమ్మా. 100 ఎకరాలు మనసులో పెట్టుకోండి. మీరు 100 కోట్లు 100 ఎకరాలు మనసులో పెట్టుకోండి. మీకు ఎట్లా జరుగుద్దో చూడండి. అత్యంత ఈజీ అమ్మా. అంత కొద్ది వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చేయండి. ఇంట్లో వంట అనేది ఎప్పుడు ఉండేది, అది కాదమ్మా. వ్యాపారం పెట్టుకున్న తర్వాత అది సక్సెస్ అయ్యే వరకు దానినే మైండ్ లో పెట్టుకోండి. వ్యాపారంలో సక్సెస్ అనేది డబ్బుల కోసమే కాదమ్మా, మనస్తృప్తి కూడా దాంట్లోనే ఉంటుంది. తృప్తి కోసము గొప్ప కోసము చేయండి. అందరూ కలిసి ఉన్న చోట నుంచి మీ దగ్గర మళ్ళీ 100 మంది బతకాలి. అట్లా అనుకుని కొత్త ఆలోచన చేసుకోండి. ప్రతి నెల వేరు ఉండాలి. ఈ నెల వేరు, వచ్చే నెల వేరు. ఈ నెల 1,00,000 రూపాయలు వస్తే వచ్చే నెల 10 లక్షలు రావాలి.